హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు యువతరంతో పాటు నేను కూడా యువకుడిని అని వారి వాయిస్ ద్వారా నిరూపించుకోవాలని వచ్చిన రమణబాబు గారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. మీరు పులివెందుల గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి రమణబాబు గారు, మా అకాడమీ ఎలా తెలిసింది, అంటే మీరు జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ అకాడమీ మీకు ఉపయోగపడుతుందా అనే అంశం మీద 2 మాటలు. ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. నేను ఇండస్ట్రీతో చాలా పరిచయం ఉన్నా కూడా డబ్బింగ్ సైడ్ నాకు పెద్ద ఐడియా లేదు. కానీ ఆర్సీఎంరాజు గారు చెప్పారు, నాంపల్లిలో డబ్బింగ్ కొంచెం వినోద్ గారు జరుపుతున్నారు, అక్కడ మీరు ట్రైన్ అయ్యి కొంచెం టెక్నాలజీగా నేర్చుకుంటే మీ వాయిస్ బాగుంటుంది, ఖచ్చితంగా మీరు షైన్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అన్నారు. అది నాకు తెలిసి మొదటి రోజు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు వినోద్ గారు చెప్పిన విషయాలు కొన్ని ఫస్ట్ డే నేను క్యాచ్ చేశాను. క్యాచ్ చేసి నాకు ఖచ్చితంగా ఒక 10-15 రోజుల్లో నేను షైన్ కావాలన్న నమ్మకం, గట్టి నమ్మకం ఏర్పడింది నాకు. అందులో ఆయన చెప్పే తీరు కానీ ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి చెప్పడము, అది మనం బ్రెయిన్కు చేరేలా చెప్పడం అనేది నాకు బాగా క్యాచ్ అయిన పాయింట్ అండి. అందువల్ల ఖచ్చితంగా నేను ఈ అకాడమీ ద్వారా ఖచ్చితంగా నేను బాగా అనుకున్న గోల్ సాధిస్తానే 100% నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈరోజు ప్రముఖమైన సినిమాలు మీరు మాట్లాడుతుంటే కూడా రాయలసీమ లాంగ్వేజ్ మీ గొంతులో వినిపిస్తోంది. దాన్ని కొద్దిగా మీరు బయటకు తీస్తే రాబోయే సినిమాలలో మీరు మీ వాయిస్ అందించవచ్చు. అందులో కంచుకంఠం సార్ది, అదే చాలా తక్కువ మంది ఉంటారు. అంటే కొంగరి జగ్గయ్య గారు, పిజే శర్మ గారు, సాయి గారు, అలాగే ఈరోజు మన రమణబాబు గారు కూడా రావడం జరిగింది. దీనికి వయసుతో నిమిత్తం లేదు కాబట్టి సార్ ప్రయత్నం చేయగలిగితే కూడా ఇప్పుడు కూడా ఆయన డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలతో సహా వయస్సుకు నిమిత్తం లేదండి ఈ ఫీల్డ్లో, కాకపోతే దీనికి కొన్ని టెక్నిక్స్ ఉండాలి. కాబట్టి సారు అంత దూరం నుంచి యూసఫ్గూడ నుంచి నాంపల్లి వరకు ప్రయాణించారు కాబట్టి నమ్మకమే మా ధ్యేయం. కాబట్టి డెఫినెట్లీ నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారనే దృఢ సంకల్పంతో మా అకాడమీ ముందుకు వెళ్తుంది. కాబట్టి మరికొద్ది రోజుల్లో రమణబాబు గారు మంచి ప్రాజెక్ట్స్లో డబ్బింగ్ చెప్పి వారు సక్సెస్ఫుల్ అవుతారని, అలాగే ఇదివరకున్న శ్రీనివాసరావు గారని సేమ్ సార్ లాగే వచ్చేవారు, వారు కూడా ఈరోజు సినిమాలు, సీరియల్స్లో, వెబ్ సిరీస్లో డబ్బింగ్ చెప్తున్నారు. కాబట్టి వారు కూడా వయసుతో నిమిత్తం లేకుండా పోటీ పడి సక్సెస్గా వెళ్ళారు. కాబట్టి సార్ రమణబాబు గారు, మీ వాయిసే మీ ఆయుధం కాబట్టి మీకు ఆల్రెడీ దృఢ సంకల్పం ఉంది. కాబట్టి ఆ దృఢ సంకల్పం మీకు డెఫినెట్లీ లక్ష్మీదేవిగా మారి మీరు అనుకున్న కోరికలు డెఫినెట్లీ రీచ్ అయ్యి మీరు ఒక మంచి స్థానానికి వెళ్తారని ఆ దేవుణ్ణి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా మీ పేరు నిలబెట్టేలా నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. సార్తో మరొక ఇంటర్వ్యూలో త్వరలో కలుద్దాం ఒక మంచి ప్రాజెక్ట్ చెప్పిన తర్వాత. థ్యాంక్ యూ సార్.